అందరికీ దేవుడి నామమున వందనాలు తెలియజేస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు మా తండ్రి, ఈ యొక్క ఆరాధన తండ్రి పాటల ద్వారా మీరు మహిమ పొందుకునేందుకు స్తోత్రం నా తండ్రి. ఈ యొక్క ప్రస్తుత సమయము నా తండ్రి మీ చేతులకు అప్పచెప్పుచున్నాం నా తండ్రి. దేవప్రభ మీ దాసురాలుగా నా తండ్రి నేను మాట్లాడబోచుండేగా నా తండ్రి. దేవప్రభ నన్ను మీ సిలువ చట్టం మరుగుపరిచి మీ నోటి పూరగా వాడుకుని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. మీరు నా ద్వారా తెలిసిన జీవవాకులను బట్టి స్తోత్రం నా తండ్రి. దేవప్రభ నా తండ్రి చేరువచ్చిన ప్రతి బిడ్డ హృదయమునకు నా ప్రభ ఈ వాక్యము నా తండ్రి భద్రం చేసుకొని వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. జరబోయే ఆరాధన నా తండ్రి ఆది అంతం వరకు మీరుండి మీ అధ్యక్షతన మీకు మహిమకరంగా నా ప్రభ మా అందరి జీవితములకు ఆశీర్వాదకరంగా ఉండకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. దేవప్రభ నా తండ్రి చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి స్తోత్రం నా తండ్రి రావాల్సిన త్వరపెట్టి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వేణుము అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. యేసుప్రభువారు నీవు నేను చేసిన పాపము నిమిత్తము యేసుప్రభువారు శ్రమపడి మరణించి శిలువ మరణము నొంది తిరిగి పునరుద్ధరణుడై తిరిగి లేచి సజీవంగా ఆయన 40 రోజులు సజీవంగా ఎలాగైతే శిష్యులకి కనబరుచుకొని ఉన్నారో ఆ యొక్క వాక్య భాగాల్ని దైవజనుని ద్వారా ఈ యొక్క 3 వారాలు మనం నేర్చుకొని ఉన్నాం. అపోస్తల కార్యంలో 1వ అధ్యాయంలో వాక్యం ఏమని సెలవిస్తుందంటే యేసు ప్రభువారు శ్రమ పడిన తర్వాత 40 దినాల వరకు వారికి శిష్యులకి కనిపిస్తూ వారికి దేవుని రాజ్య విషయాల గురించి ఆ యొక్క మర్మాల గురించి ఆయన బోధిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగం ఏమని సెలవిస్తుంది, వారికి తన్ను తాను సజీవునిగా యేసు ప్రభువారు కనబరుచుకొని ఉన్నారు. అలాగే యేసు ప్రభువారు నీకు నాకు సజీవంగా ఆయన మనతోటే మనలోనే మన మధ్యలోనే ఉన్నారు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, మనం ఏ విధంగా జీవిస్తున్నామో ఆయన్ని మనము స్వీకరిస్తున్నామా లేదా అని వాక్య భాగాలు సెలవిస్తున్నాయి. ఆయన పునరుద్ధరణై తిరిగి లేచి యొక్క 40 రోజులు మనకి కనిపిస్తున్నారు. అలాగే శిష్యులు కనిపించున్నారు. వారి మేడగది సహవాసంలో ఉండి వారు కూడి ఉన్నప్పుడు వారి మధ్యలోకి వచ్చి యేసుప్రభువారు నిలిచి ఉన్నారు. ఏమని సెలవిచ్చున్నారు, వారికి మీకు సమాధానం కలుగునుగా కానీ అక్కడున్న శిష్యులకి యేసుప్రభువారు సెలవిచ్చున్నారు. అలాగే తోమా గారితో మాట్లాడి ఉన్నారు. మీరు పేపర్ తిప్పనవసరం లేదు కానీ యోహాను సువార్త 20వ అధ్యాయంలో సెలవిస్తున్నారు. తోమా గారిని ఏమన్నారు, తోమాను చూసి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము అన్నారు. నీ చెయ్యి చాచి నా ప్రక్కల్లో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసై ఉండుము అని యేసుప్రభువారు సెలవిచ్చున్నారు. తోమా గారికి కూడా నమ్మకాన్ని యేసుప్రభువారు తెలియజేస్తున్నారు. పేతురుకి సెలవిచ్చున్నారు. ఏ విధంగా పేతురు భయపడి ఉన్నారు కదా, యేసుప్రభువారు పునరుద్ధరణ తిరిగి లేచి ఉన్న తర్వాత పేతురు ఎలా గెలిపాడు, యేసుప్రభువారితో ఆయన అద్భుతాలు చూసి ఉన్నాడు, ఆయన వెంబడించి ఉన్నారు. కానీ మళ్ళీ లోకానుసారంగా ఆయన సముద్రం మీదకి తన పని నిమిత్తం వెళ్ళిపోయి ఉన్నారు. కానీ యేసుప్రభువారు మళ్ళీ ఆయనకి కనబరుచుకొని ఆయన మళ్ళీ తిరిగి తనను వెంబడించమని యేసుప్రభువారు పేతురికి కూడా సెలవిచ్చి ఉన్నారు. అలాగే మనం ఎలాగుంటున్నాం, యేసుప్రభువారిని మనం ఆయన్ని వెంబడించే వారంగా మనం జీవిస్తున్నామా, లేదా మనం ఎలా జీవిస్తున్నామో లోకానుసారంగా మనం జీవిస్తున్నామేమో, లేకపోతే యేసుప్రభువారు మనకి ఏ విధంగా అయితే సెలవిచ్చున్నారో ఆయన్ని వెంబడించమని వాక్య భాగాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ఆయన మనల్ని కోరుకున్నాడు. మనల్ని కోరుకున్న తర్వాత మనం లోకానుసారంగా జీవించకుండా ఆయన మనం వెంబడించే వారంగా ఉండాలని వాక్య భాగాలు ఏమైతే సెలవిచ్చున్నాయో ఆ భాగాన్ని నేను తెలియజేస్తున్న ఈ దినము పరిశుద్ధ గ్రంథం నుండి సమూయేలు రాసిన 1వ గ్రంథము 16వ అధ్యాయము. సమూయేలు రాసిన 1వ గ్రంథము 16వ అధ్యాయము. ఏడవ వచనం నుంచి చూసినట్టయితే చాలుమా 16వ అధ్యాయం నుంచి 1వ వచనం నుంచి చూసినట్టయితే ఇక్కడ యెహోవా సమూయేలుతో సెలవిస్తున్నాడు, సౌలును గురించి నీవెంతకాలం దుఃఖిస్తావు, కాబట్టి నేను ఒక రాజుని నియమించబోతున్నాను, నీ కొమ్మును తైలంతో నింపుకో, బెత్లెహేమీయుడైన యెషై గారి దగ్గరికి నేను నిన్ను పంపిస్తున్నాను, అక్కడికి వెళ్ళి వారి కుమారులో ఒకరిని నేను రాజుగా నియమించబోతున్నాను అని చెప్పినప్పుడు సమూయేలు అడుగుతాడు, నేను ఎలా వెళ్ళగలను అని.
ఒక పెయ్యను తీసుకొని వెళ్ళి అక్కడ నేను బలి అర్పిస్తున్నాను అని ఒక పెయ్యను తీసుకొని వెళ్ళి బెత్లెహేము గ్రామానికి అని సమూయేలుతోటి యెహోవా సెలవిచ్చున్నాడు. అదేవిధంగా ఆ సమూయేలు వెళ్ళాడు. సమూయేలు ఎలా వెళ్ళాడు? ఇక్కడ చూడండి 3వ వచనంలో, యెషయిని బల్యర్పణకు పిలుము, అప్పుడు నీ చేయవలసిన దాన్ని నీకు తెలియచేస్తాను అని సమూయేలుతోటి యెహోవా సెలవిచ్చున్నాడు. యెషయి గారికి 7 కుమారులు ఉన్నారు. ఆ 7 కుమారులు ఒకరిని నేను నియమించబోతున్నాను అని యెహోవా సెలవిస్తాడు. నువ్వు అక్కడికి వెళ్ళు, నువ్వు అక్కడ ఏమి చేయాలో నేను నీకు తెలియచేస్తాను అంటున్నాడు. అలాగే మనం వెళ్తున్న స్థితి ఎలాగుంటుందో అంటే, మనం మందిరానికి వస్తున్నప్పుడు కానీ, ఒక సహవాసానికి వస్తున్నప్పుడు కానీ, మన గదిలోనికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రవర్తన ఎలాగుంటుందో ఒక్కసారి మనము ఆలోచన చేసుకోవాలని ఇక్కడ వాక్య భాగాలు సెలవిస్తున్నాయి. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం. చాలమ్మా. నీ ప్రవర్తన అంతటి యందు ఎవరి అధికారానికి ఒప్పుకోవాలంట? మనము దేవుని అధికారానికి, మనము యేసు ప్రభువారి అధికారానికి మనం ఒప్పుకోవాలి. మన ఇష్ట ప్రకారం మనం నడవకూడదు. మన ఇష్ట ప్రకారం నేను ఈ పని చేస్తాను, ఆ పని చేస్తానని మనము అనకుండా, దేవుని చిత్త ప్రకారం ఎప్పుడైతే మనము మన ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారం ఇస్తామో అప్పుడు ఆయన మన మార్గాన్ని సరళం చేస్తాడు. ఇక్కడ సమూయేలు అడుగుతున్నాడు, నేను ఎలా వెళ్ళాలి ఆ ప్రాంతానికి అని చెప్పినప్పుడు, నువ్వు అక్కడికి వెళ్ళు, నేను నీకు తెలియచేస్తాను అని యెహోవా ఎలాగైతే సెలవిచ్చున్నాడో, నువ్వు వెళ్తున్న మార్గం ఎలాగుంటుందో, నీ బిడ్డ వెళ్తున్న మార్గం ఎలాగుంటుందో, లేకపోతే నీ భర్త వెళ్తున్న మార్గం ఎలాగుంటుందో, మన కుటుంబస్తులు వెళ్తున్న మార్గం ఎలాగుంటుందో ఒక్కసారి మనమే ఆలోచన చేసుకోవాలి. మనం ఏ మార్గం గుండా మనం వెళ్తున్నాం? లోకానుసారంగా మనం జీవిస్తున్నామా, లేకపోతే దైవ మార్గంలో మనం నడుస్తున్నామా? ఇక్కడ వాక్య భాగాలు అవే సెలవిస్తున్నాయి. ఇక్కడ ఏమంటున్నారు? నీ ప్రవర్తన అంతటి మీద దేవునికి మాత్రమే అధికారం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవుని అధికారం క్రింద నువ్వు నడుస్తున్నావో అప్పుడు నీ మార్గం సరళము చేయబడుతుంది. అలాగే సమూయేలు మార్గం సరళము చేయబడింది. కాబట్టి సమూయేలు అదేవిధంగా యెషయి ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఉన్నాడు. ఆ వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ అడిగి ఉన్నాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత యెషయి గారిని కూడా బలి అర్పణకి నువ్వు పిలువు అక్కడి నుంచి అని చెప్పి ఉన్నాడు. అలాగే నువ్వు ఇక్కడ ఏమంటున్నాడు? ఎవరి పేరు నేను నీకు చెప్పుదినో అతని నీవు అభిషేకించాలి అని యెహోవా సమూయేలుతో సెలవిచ్చున్నాడు. నేను ఎవరి పేరు చెప్తానో వారిని మాత్రమే నీవు అభిషేకించు. అలాగే అటువంటి ప్రవర్తన కలిగి మనం జీవించాలి. మన బిడ్డలకి నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి మనం చెప్పాలంటే మన ప్రవర్తన, తల్లిదండ్రులుగా మన ప్రవర్తన ఎలాగుంటుంది, మన బిడ్డలకి ఏ మార్గాన్ని మనం తెలియచేస్తున్నాం, లేకపోతే మనం వెళ్తున్న మార్గం ఎలాగుంటుందో ఒక్కసారి మనం ఆలోచన చేసుకొని మన ప్రవర్తన అంతటి మీద దేవునికి మనం అధికారం ఇస్తున్నప్పుడు మనం మాట్లాడే మాట కానీ, మనం చేసే పని ద్వారా కానీ, లేకపోతే మనం వెళ్తున్న మార్గాన్ని కానీ దేవుడు సరళం చేస్తాను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి కింద వచనాలు ఏమని సెలవిస్తున్నాయి? నేను ఎవరి పేరైతే చెప్తానో వారిని మాత్రమే నీవు అభిషేకించు అని చెప్పి ఉన్నాడు యెహోవా సమూయేలుతోటి. అదేవిధంగా పోతూ ఉన్నప్పుడు ఆ గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామానికి సమూయేలు వెళ్ళి ఉన్నప్పుడు అక్కడున్న పెద్దలు ఉంటారు కదా, ఆ పెద్దలు ఎదురవుతారు, కనిపిస్తారు. ఆ పెద్దలు ఏమని అడుగుతున్నారు? నువ్వు సమాధానంగానే వస్తున్నావా, నువ్వు ధైర్యంగానే ఈ ప్రాంతానికి వస్తున్నావా అంటాడు. ఎందుకని? సౌలు నన్ను చంపేస్తాడేమో అని ముందు భయపడ్డాడు సమూయేలు. ఆ ప్రాంతానికి వెళ్తే సౌలు నన్ను చంపివేస్తాడేమో అని చెప్పినప్పుడు, నీవు అక్కడికి వెళ్ళు, నేను నీకు ఏమి చేయాలో నేను తెలియచేస్తాను అని ముందుగానే యెహోవా సమూయేలుతో ఏ విధంగా అయితే సెలవిచ్చున్నాడో అదేవిధంగా సమూయేలు ఆ ప్రాంతానికి ధైర్యంగా ఆయన సమాధానముతో ఆ ప్రాంతంలోనికి అడుగుపెట్టి ఉన్నాడు. మనం వెళ్తున్న ప్రాంతం ఎలాగుంటుంది, లేకపోతే నువ్వు చేస్తున్న ఉద్యోగం ఎలాగుంటుంది, నువ్వు వెళ్తున్న సహవాసం ఎలాగుంటుంది, ఒక వ్యక్తి దగ్గర కూర్చొని నువ్వు మాట్లాడుతున్నావా, నీ సహవాసము నీ మాట తీరు ఎలాగుంటుందో మనమే ఆలోచన చేసుకోవాలి. మనం ఎదుటివారితో మనం ఎలా మాట్లాడుతున్నాం, ఎదుటివారితో మనము కలిసి జీవిస్తున్నాం, ప్రక్కన వారితో కావచ్చు, సహవాసంలో ఉన్నవారితో కావచ్చు, లేకపోతే ఒక ప్రార్థన కావచ్చు, మనం ఎలా ఎదుటివారితో మనము సంబోధిస్తున్నామో మనమే ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు? ఆ ప్రాంతంలోనికి బెత్లెహేము గ్రామంలోనికి వెళ్ళగానే అక్కడ ఉన్న పెద్దలందరూ అడుగుతారు, నువ్వు సమాధానముతోట ఈ యొక్క గ్రామానికి వచ్చి ఉన్నావా అని సమూయేలుని అడిగినప్పుడు, నేను సమాధానంగానే వచ్చాను, కాబట్టి మీరు శుద్ధీకరించబడి మీరు కూడా బలి అర్పించడానికి రండి అంటాడు. శుద్ధీకరించబడ్డానికంటే సిద్ధపాటు కలిగి ఉండాలి, మనం పరిశుద్ధంగా ఉండాలి. నిర్గమాకాండం చూడండి, నిర్గమాకాండం 19వ అధ్యాయం 10వ వచనం.
ఏ విధంగా మనం ఈ యొక్క 3 దినాలు మనము శుద్ధీకరించబడి ఏ విధంగా మందిరంలో మనం చేర్చబడాలో వాక్య భాగాలు సెలవిస్తున్నాయి. ఉదుగుకుని మూడవ నాటికి సిద్ధముగా నుండవలెను. మూడవ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగవచ్చును. నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి మీరు ఈ పర్వతమును ఎక్కువద్దు, దాని అంచును ముట్టవద్దు. భద్రము సమీపము ఈ పర్వతము మట్టు ప్రతి వానికి మరణ శిక్ష తప్పక విధింపబడవలెను. చాలమ్మా. ఇక్కడ వాక్య భాగం మోషేతో ఏమని సెలవిస్తున్నాడు? ఈ యొక్క 3 దినాలు అక్కడ ఏమన్నాడు? నేడు రేపు ఈ ప్రజల్ని నువ్వు పరిశుద్ధపరచు. మన శుక్రవారం మనము ఫాస్టింగ్ ప్రే చేసుకుంటాం ఇక్కడ కదా, సహవాసంలో మేడగది సహవాసంలో శుక్రవారం మనము ప్రార్థన చేసుకుంటాం. అలాగే సాటర్డే వచ్చేసరికి మనం మందిరాన్ని శుద్ధీకరించుకుంటాం. ఆదివారం మనం ఎలాగొస్తాము? పరిశుద్ధత కలిగి మన మందిరంలోనికి ప్రవేశపెట్టబడాలి. పరిశుద్ధంగా అంటే మనం ఎలాగొస్తున్నాం మన మందిరంలోనికి? ముందు మాట మనం ఏం చదువుకున్నాం? సామెతలు 3వ అధ్యాయంలో మన ప్రవర్తన ఎలాగుంటుందో, మందిరంలోనికి వస్తున్నప్పుడు, మందిరంలోనికి అడుగు పెడుతున్నప్పుడు నా ప్రవర్తన నేను జాగ్రత్తగా చూసుకోవాలి. నా మాట, నా డ్రెస్సింగ్ తీరుగా, నా డ్రెస్సింగ్ కానీ, నా మాట కానీ, నా ప్రవర్తన కానీ నేను జాగ్రత్తగా చూసుకొని మందిరంలోనికి నేను ప్రవేశపెట్టాలి. అలాగేమన్నాడు ఈయన? నేను ఈ గ్రామంలోనికి ప్రవేశపెట్టడానికి నేను సమాధానముతోటి నేను ఈ గ్రామంలోనికి నన్ను అడుగు పెట్టి ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ మోషేతో ఏమని సెలవిచ్చున్నాడు యెహోవా? మోషేకి ఏమని సెలవిస్తున్నాడు? ఈ ప్రజల్ని నువ్వు పరిశుద్ధపరిచి 3 దినాలు అన్నాడు. మీరు ఎప్పుడైనా కానీ ఈ 3 దినాలు మన పరిశుద్ధత కలిగి మందిరంలో మనం ప్రవేశపెడుతున్నప్పుడు మందిరంలో ఏముంటుందంట? మందిరంలో మేలు దాగి ఉంటుంది, సంతృప్తి ఉంటుంది, సమాధానం ఉంటుంది. కానీ ఆయన కంఠస్వరముతో బిగ్గరగా ఆయన కంఠస్వరముతోటి యెహోవా మనతో మాట్లాడతాడంట. యెహోవా మాట్లాడాలని మన మందిరానికి వస్తున్నాం. దేని కొరకు, ఎవరి కోసమో మన మందిరానికి రావడం లేదు కదండి. దేనికి వస్తున్నాం మనం? ఆయన కంఠస్వరముతో నీతోటి నాతోటి మనతో యెహోవా మాట్లాడాలి అన్న ఉద్దేశముతోటి మనం మందిరంలోనికి మనం ప్రవేశపెడుతున్నాం. కాబట్టి మందిరంలో మేలు దాగి ఉంది. కాబట్టి ఆ మేలు నాకు, నా కుటుంబానికి ఆ మేలు కావాలి అనుకుంటే మనం ఎలా ఉండాలంట? ఈ 3 దినాలు మనం పరిశుద్ధత కలిగి, ఆ పరిశుద్ధతతో దేవునికి ఎప్పుడైతే మనం మోకరించి మనం ప్రార్థిస్తున్నామో ఆ ప్రార్థనకి దేవుడు మనకి సమాధానం కలుగ చేస్తున్నాడు. ఆ సమూయేలుతో ఆ పెద్దలు ఏమైతే సెలవిచ్చున్నారో అదే మాట ప్రకారం ఆయన ఏమన్నాడు? నేను సమాధానముతోటే నేను ఈ గ్రామంలోనికి ప్రవేశపెట్టి ఉన్నాను అన్నాడు. మీరు కూడా నాతో పాటు రండి బలి అర్పించడానికి అని సమూయేలు అక్కడున్న ప్రజల్ని కూడా పిలుస్తాడు. అప్పుడు అక్కడ ఎవరున్నారు చూడండి, 5వ వచనంలో, మొదటి సమూయేలు 16వ అధ్యాయం 5వ వచనంలో యెషయిని కూడా అతని కుమారుని కూడా శుద్ధి చేసి బలి అర్పించడానికి వారిని కూడా, యెషయి గారి కుటుంబాన్ని కూడా బలి అర్పించడానికి వారిని కూడా పిలుస్తాడు. ఆ పిలిచి ఉన్నప్పుడు వారు అదేవిధంగా వచ్చి ఉన్నారు. అక్కడికి వస్తున్నప్పుడు మొదటిగా ఒక కుమారుడు వచ్చాడు, యెషయి గారి కుమారుడు. అక్కడ పేరు ఏమనుంది? 6వ వచనంలో ఏలియాబును చూశాడు. సమూయేలు ఆ వస్తున్న ఏలియాబును చూసి ఇతనేనేమో దేవుడు అభిషేకించినవాడు, యెహోవా అభిషేకించింది ఈ కుమారునేమో అని అనుకుంటాడు. కానీ సమూయేలు కూడా తెలియదండి ఏ కుమారుని దేవుడు అభిషేకించున్నాడో. కానీ ఆయనకి 7 కుమారులు ఉన్నారు యెషయి గారికి. ఆ 7 కుమారులో ఎవరిని అభిషేకించున్నాడో అతనికి తెలియదు సమూయేలుకి. మొదటిగా ఏలియాబు వచ్చినప్పుడు ఇతన్ని దేవుడు అభిషేకించున్నాడేమో అనుకుంటుంటే ఇక్కడ యెహోవా ఏమని సెలవిస్తున్నాడు? ఈయన నేను కోరుకొనలేదు అంటాడు. చూసారా? నిజముగా యెహోవా అభిషేకించువాడు. ఇక్కడ చూడండి, ఏలియాబుని నిజంగా యెహోవా అభిషేకించాడేమో అని ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకున్నాడు. కానీ సమూయేలు, యెహోవా సమూయేలుతో ఏమన్నాడండి? అతని రూపాన్ని, అతని ఎత్తును నీవు లక్ష్య పెట్టద్దు. చదవండి వచనాన్ని. చాలమ్మా. అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము అంటే ఏలియాబు అంత అందంగా ఉన్నాడేమో, అంత ఎత్తుగా ఉన్నాడేమో, కానీ అందుకని అతను ఎన్నుకున్నాడేమో సమూయేలు అనుకున్నాడు. యెహోవా అతన్ని అభిషేకించున్నాడేమో అని అనుకున్నాడు. కానీ సమూయేలుతో యెహోవా ఏమని సెలవిస్తున్నాడు? నీవు పై రూపాన్ని
లక్ష్య పెట్టద్దు అంటున్నాడు. అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టద్దు, మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. ఎవరైతే మనుషుల్ని ప్రేమిస్తారో యెహోవా వారిని లక్ష్య పెట్టాడు. కాబట్టి వారు ఇలాగున్నారు అలాగున్నారు అని వారి యందు మనం లక్ష్యం ఉంచకుండా యెహోవా ఎవరినైతే ఏర్పరచుకున్నాడో ఎవరినైతే కోరుకున్నాడో ఆ వ్యక్తిని దేవుడు అభిషేకించబోతున్నాడు. కాబట్టి అభిషేకంలో నేనున్నానా లేదా, నా బిడ్డని దేవుడు అభిషేకిస్తున్నాడా లేదా, నా బిడ్డని దేవుడు కోరుకున్నాడా లేదా, ఆ కోరుకునే వాటిల్లో నా బిడ్డ ఉండాలి అని ఎప్పుడైతే మనం అనుకొని, ఎప్పుడైతే మనం శుద్ధీకరించబడి ఒక 3 దినాలు పరిశుద్ధత కలిగి, ఎప్పుడైతే మనం దేవునిలో మన నమ్మకం కలిగి విశ్వాసం కలిగి దేవునికి మనం ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఎన్నుకుంటాడు, మనల్ని కూడా ఆయన కోరుకుంటాడని వాగ్దానం చేస్తున్నాడు. మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టెను. యెహోవా హృదయాన్ని ఎందుకు లక్ష్య పెడుతున్నారో మనకి వాక్య భాగాన్ని చూద్దాం. రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయం 31, 32 వచనాలు చదవండి. మొదటి రాజులు 8వ అధ్యాయము 31, 32 వచనాలు. మొదటి రాజులు 8వ అధ్యాయము 31, 32 వచనం. కాదమ్మా, మొదటి రాజులు 8వ అధ్యాయము 32 చదవండి అన్న. ముప్పై 39 కూడా చదవండి అన్న. చాలన్నా. ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదువు కనుక నీవు ఆకాశము నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇస్తున్నాడు. కాబట్టి కింద 32లో కూడా ఏమంటున్నాడు, నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి. ఆకాశమందు ఆయన మన ప్రార్థన వింటున్నాడు, మనం మాట్లాడే మాటలు ఆయన వింటున్నాడు. కాబట్టి ఆయన మనల్ని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇస్తున్నాను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీ హృదయము నా హృదయం ఎలాగుంటుంది? ఇక్కడ వాక్య భాగం ఏమైనా సెలవిస్తుంది 40వ వచనంలో, మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటినీ వారిని యందు భయభక్తులు కలిగి ఉండినట్లు చేయము. నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే తెలుసుకొని ఉన్నావు. నరపుత్రులందరి హృదయాన్ని దేవుడు మాత్రమే తెలుసుకొని ఉన్నాడు. కాబట్టి ఆయన మనుషుల్ని లక్ష్య పెట్టేవాడు కాదు. మనుషులు ఏం చేస్తారు? పై రూపాన్ని మాత్రమే లక్ష్య పెడతారు. కానీ యెహోవా ఏం చేస్తాడంట? హృదయాంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మళ్ళీ మనం ముందు చదువుకున్న వాక్య భాగానికి రండి, సమూయేలు 16వ అధ్యాయంలోనికి. కాబట్టి ఇక్కడ వాక్య భాగం ఏమైనా సెలవిస్తుంది? మనుషులు లక్ష్య పెట్టేవాడిని యెహోవా లక్ష్య పెట్టాడు అని సెలవిస్తున్నాడు. అప్పుడు 8వ వచనంలో యెషయా గారి మరి ఒక కుమారుడైన అబీనాదాబుని పిలుస్తాడు. సమూయేలు ఎదురు పిలిచినప్పుడు అతను రప్పించినప్పుడు యెహోవా ఇతని కోరుకున్నాడేమో అని మళ్ళీ సమూయేలు అనుకుంటాడు. అప్పుడు యెహోవా ఏమని సెలవిస్తున్నాడు? ఇతనిని కూడా నేను కోరుకొనలేదు అంటాడు. మరి ఒక కుమారుని పిలుస్తాడు, షమ్మాని. ఆ కుమారుని పిలిచినప్పుడు ఈ కుమారుని కూడా యెహోవా కోరుకున్నాడేమో అనుకుంటాడు. ఆ కుమారుని కూడా యెహోవా కోరుకొనలేదు. కానీ ఇక్కడ సమూయేలు ఏమడుగుతున్నాడు? ఇక్కడ చూడండి, తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పినప్పుడు మీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయా గారిని అడుగగా అతడేమన్నాడు? ఇంకనూ కడసారి వాడు ఉన్నాడు. అంటే 6 వచ్చి ఉన్నారు, ఇంకా ఎవరున్నారంట? కడసారి వాడు, చివరివాడు నా కుమారుడు ఉన్నాడు అని యెషయా గారు చెప్పి ఉన్నాడు తన తండ్రి.
ఆ తండ్రి చెప్పి ఉన్నాడు, నాకు మరొక కుమారుడు ఉన్నాడు, చివరివాడు కడసారివాడు అని చెప్పి ఉన్నప్పుడు ఆ కుమారుని పిలువనంపించండి, ఆ కుమారుడు వచ్చేంత వరకు మీరు ఇక్కడనే కూర్చోండి అని ఆ యెషయా గారితో చెప్పి ఉన్నాడు, సమూయేలుతో చెప్పి ఉన్నాడు యెహోవా. ఆ చెప్పి ఉన్నప్పుడు సమూయేలు యెషయా గారితో చెప్పాడు, మీరు ఇక్కడ కూర్చోండి ఆ కుమారుడు వచ్చేంత వరకు అని. ఆ కుమారుడు ఏం చేస్తున్నాడంటే కింద వచనాలు చదవండి. చాలమ్మా. ఏం చేస్తున్నాడంట ఆ చిన్నవాడు? గొర్రెల్ని కాచుకోవడానికి ఉన్నాడు. చూసారా, ఆ తండ్రికే 7 కుమారులు ఉంటే 6 ప్రేమించాడు, 6 మీద ప్రేమ చూపించాడు, 6 దేవుడు ఎన్నుకుంటాడేమో అని ఆశపడ్డాడు. కానీ చివరివాడు పొట్టిగా ఉన్నాడని, అతన్ని దేవుడు ఎన్నుకోడేమో కోరుకోడేమో అని, ఒక పనికి మారిన వాడిగా ఉన్నాడేమో అనుకుని తండ్రి అనుకొని ఉండవచ్చు. అంటే గొర్రెల కాపరిగా ఎక్కడో పొలములో ఉండి ఆయన కాచుకుంటూ ఉన్నప్పుడు ఆయన లెక్క చేయలేదేమో తండ్రి. కానీ దేవునికి ఎవరు కావాలి? దేనికి పనికిరాని వారిని కదా. గొర్రెల కాపరులకి యేసుప్రభు జన్మించినప్పుడు కనిపించారా లేదా? దేవుని దూత వారికి ప్రత్యక్షమే సెలవిచ్చున్నాడా లేదా? అలాగే నేను కానీ నువ్వు కానీ మనము కానీ దేనికి పనికి రాకుండా ఉండవచ్చు. ఎవరికి చూడడానికి కూడా మనము కూడా దేనికి మనల్ని కూడా వారు విసర్జించి ఉండవచ్చు. ఏ విషయానికైనా కానీ, అందం విషయమైనా, డబ్బు విషయమైనా, ఆస్తి విషయమైనా, ఏ స్థితి అందైనా కానీ ఎదుటివారు మనుషులు పై రూపాన్ని చూసి లక్ష్య పెడతారేమో, కానీ యెహోవా తన హృదయాంతరంగా ఆయన లక్ష్య పెట్టేవాడు. కాబట్టి ఎక్కడో గొర్రెల్ని కాచుకుంటున్న దావీదుని యెహోవా కోరుకున్నాడు. యెహోవా కోరుకొని ఆ కడసారిగా ఉన్నవాడిని పిలిపించండి అని ఎప్పుడైతే యెహోవా సమూయేలుతో సెలవిచ్చున్నాడు, ఆ సమూయేలు కూడా యెషయా గారికి సెలవిచ్చున్నాడు, నువ్వు వెళ్ళి ఆ కుమారుని పిలిపించు అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నవారు వెళ్ళి ఆ లాస్ట్ కుమారుడిని కూడా పిలిపించి ఉన్నాడు. అతను ఎలాగున్నాడంటే చూడండి, అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతను ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. కానీ ఎలాగున్నాడంటే దావీదు చక్కని వాడుగా ఉన్నాడంట, చక్కని నేత్రాలు కలిగిన వాడుగా ఉన్నాడంట. కానీ తండ్రి చూసారా, ఆ చిన్నవాడిగా ఉన్నవాని లెక్క చేయకపోవచ్చు. మన కుటుంబంలో 2, 3, 4 పిల్లలు ఉండొచ్చు, కానీ పిల్లలకు ఉంటుంది ఆ మనస్తత్వం. నా తల్లి నా తండ్రి వాడిని ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమించట్లేదు, ఆ పెద్దమ్మాయిని ప్రేమిస్తుంది, నన్ను ప్రేమించట్లేదు మనం అనుకుంటాం. కానీ తల్లికి తండ్రికి అందరూ ఒకటే, సమానం. కానీ ఇక్కడ తెలియచేయడానికి వాక్య భాగాలు సెలవిచ్చున్నారు. కానీ యెషయా గారికి కూడా దావీదంటే ప్రాణమే. కానీ ఇక్కడ దావీదు మహారాజుని దేవుడు ఇక్కడ ముందు మాట ఏమన్నాడు? 16వ అధ్యాయంలో 1వ వచనంలో ఒకరిని నేను రాజుగా నియమించుదును అన్నాడు. ఆ రాజే దావీదుని మహారాజుగా ఆయన కోరుకొని ఉన్నాడు. ఇక్కడ కింద వచ్చి మనం చదువుకున్న వాక్య భాగం ఏముంది? నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుము అని యెహోవా సెలవిచ్చున్నాడు. అలాగే మన ఇంట్లో దేనికి పనికి రాకుండా ఉన్నామేమో, మన బిడ్డ కావచ్చు, మన భర్త కావచ్చు, మనమే కావచ్చు, స్త్రీలంగా మన భర్తకి మనం ఇష్టం లేక ఉన్నామేమో, లేకపోతే మనం చేస్తున్న ఉద్యోగం దగ్గర మనం ఇష్టం లేకుండా ఉన్నామేమో, నీ స్టాఫ్తో నువ్వు ఎలాగున్నావో వాళ్ళు లెక్క చేయడం లేదేమో నిన్ను చూసి. కానీ దేవుడు నిన్నే అభిషేకించబోతున్నాడు. ఆమేన్. అటువంటి అభిషేకం నువ్వు నేను పొందుకోవాలనుకుంటే మనం ఎలాగుండాలి? ఇక్కడ యేసుప్రభు వారు ఆయన పునరుద్ధాన్ని తిరిగి లేచిన తర్వాత 40 రోజులు శిష్యులకి ఏ విధంగా కనబడుతూ తన్ను తాను సజీవంగా కనబరుచుకొని దేవుని రాజ్య మర్మాల గురించి ఏ విధంగా అయితే వారికి బోధిస్తూ ఉన్నాడో, వారికి తన్ను తాను సజీవంగా కనబరుచుకొని ఉన్నాడో, అప్పుడు ఏమన్నాడు? యోహాను నీళ్ళలో బాప్తీసం ఇచ్చుచున్నాడు, కానీ కొద్ది దినాల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందుకుంటారు అని అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో సెలవిస్తారు. అలాగే పరిశుద్ధాత్మలో మనం బాప్తీసం పొందుకోవాలి అనుకుంటే మనం పొందుకున్నాం అనుకుంటాం, కానీ నీ బిడ్డ పొందుకున్నాడా? నీ బిడ్డ ఎలాగున్నాడు? నువ్వు మందిరంలో కూర్చుని ఉన్నావు, కానీ నీ బిడ్డ ఎక్కడున్నాడో ఒకసారి ఆలోచించుకో. గృహంలో ఉండి నీ సెల్ ఫోన్ చూస్తున్నాడేమో, లేకపోతే బయట పిల్లలతో ఆడుకుంటున్నాడేమో, లేకపోతే ప్రయాణాల్లో ఉన్నాడేమో,
దేనికి పనికి రాకుండా ఉన్నాడేమో, కానీ ఆ బిడ్డ కొరకు నువ్వు ప్రార్థన చేయి. ఈ సమూయేలు ఏం చేశాడు? దేవుని మాట ప్రకారము ఆయన ఒక మాట అన్నాడు అంతే. నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళు అన్నాడు. అక్కడ నువ్వేం చేయాలో నేను నీకు తెలియచేస్తాను అన్నాడు. దేవుడు నీకేమైతే సెలవిచ్చి ఉన్నాడో నీ బిడ్డ కొరకు నువ్వు ఈ విధంగా ప్రార్థన చేయి. లేకపోతే నీ బిడ్డకి వివాహం కావాలా, లేకపోతే నీ బిడ్డకి ఉద్యోగం కావాలా, నువ్వు గృహం కట్టుకోవాలా, నీకున్న ప్రతి సమస్య నుంచి నువ్వు విడుదల పొందుకోవాలనుకుంటే నువ్వు ప్రార్థన చేయాలి. సమూయేలుకి దేవుడు ఒక్క మాటే సెలవిచ్చున్నాడు. ఆ మాటకి ఆయన విధేయత చూపించాడు. యెహోవా మాట యందు లక్ష్యం ఉంచాడు. కాబట్టి ఆయన అనుకున్న రీతిగా ఆయన అక్కడికి వచ్చాడు. ఆ 7 కుమారుల్లో కూడా ఆ 7వ కుమారుని యెహోవా ఎవరైతే అభిషేకించమన్నాడో, నేను ఒక బిడ్డని ఒక్కరిని మాత్రమే అభిషేకిస్తానన్నాడు. ఆ ఒక్కరిలో ఉన్న దావీదుని సమూయేలు అభిషేకించున్నాడు. నీ చేతిని నువ్వు ఏ విధంగా అభిషేకిస్తున్నావు? ఈ చేతి మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం? గత 40 రోజులు మనం ప్రార్థన చేసాం. ఈ చేయి పెట్టి ఎలా ప్రార్థన చేసాం? మనం పేపర్స్ ఉన్నాయా కదా, ప్రేయర్ పాయింట్స్ ఉన్నాయి. ఆ ప్రేయర్ పాయింట్స్లో చేపెట్టి మనం ప్రార్థన చేశారా లేదా? పెద్దగా చెప్పండి. చేశారు. మరి ఈ చేతిని మనం ఎలా వాడుకుంటున్నాం? పరిశుద్ధంగా ఈ చేతితో మనం వాడుకుంటున్నప్పుడు ఈ చేపెట్టి నీ బిడ్డ మీద చేపెట్టి ప్రార్థన చేయి. దేవుడు స్వస్థత కార్యం అనుగ్రహిస్తాడు. ఆమేన్. ప్రతి అభిషేకాన్ని నీ బిడ్డ మనం పొందుకోవాలనుకుంటే మనము పరిశుద్ధంగా ఉండాలి. ఈ 3 దినాలు మనం పరిశుద్ధపరచుకొని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం మోకరించి మనం ప్రార్థన చేస్తామో మనకి మనం పరిశుద్ధంగా ఉండి ఈ చేత్తో ఎప్పుడైతే ఆ బిడ్డ మీద చేపెట్టి మనం ప్రార్థన చేస్తామో ఆ దేవుడు ఆ బిడ్డని అభిషేకించబోతున్నాడు. ఆమేన్. ఆ అభిషేకం నువ్వు నేను పొందుకోవాలనుకుంటే సమూయేలు ఏ విధంగా అయితే దేవుని మాట యందు లక్ష్యం ఉంచి ఉన్నాడో, ఏ విధంగా అయితే ఆయన మాటకి విధేయత చూపించున్నాడో, మనం కూడా దేవుని మాటకి విధేయత చూపించి ఒక బిడ్డని అభిషేకించాలి అనుకుంటే, లేకపోతే నీ కన్న బిడ్డని నువ్వు అభిషేకించాలనుకుంటే మనము పరిశుద్ధంగా దేవుని మందిరానికి రావాలి. అటువంటి పరిశుద్ధత కలిగి మనం జీవిస్తున్నప్పుడు ఇక్కడ సమూయేలుతో ఏమని సెలవిచ్చున్నాడు? తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వారిని అభిషేకించు. ఎవరి ఎదుటంట? సహోదరులు. ఎంతమంది ఉన్నారు అక్కడ? సహోదరులు 6 ఉన్నారు. ఆ 6 సహోదరుల ముందు ఆ కడసారిగా ఉన్నవాడిని అభిషేకించున్నారు. చూసారు ఎంత అద్భుతమో అది? అంతటి అద్భుత కార్యాన్ని దేవుడు నీ గృహంలో నా గృహంలో చేయాలంటే 40 దినాలు ఉపవాస ప్రార్థనలు చేశాం. ఈ 40 దినాలు కూడా యేసుప్రభువారు ఈ 40 రోజులు కాలేదు ఇంకా. గత వారం పాస్టర్ తెలియజేస్తారు. కానీ ఆ మోక్షారోహణ వెళ్ళే లోపల ఈ యొక్క 40 రోజుల్లో కూడా దేవుడు నీ పట్ల నా పట్ల అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. ఆ అద్భుతం మన పట్ల జరగాలనుకుంటే దేవుడు మనతో మాట్లాడాలి. ఎలా మాట్లాడుతున్నాడు? ఆయన కంఠస్వరముతోటి దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. ఆయన కంఠస్వరం నీకు వినబడాలంటే నువ్వు ఎలాగుండాలి? పరిశుద్ధత కలిగి నువ్వు మందిరానికి మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని మందిరంలోనికి మనము అడుగు పెడుతున్నప్పుడు దేవుడు నిన్ను నన్ను అభిషేకించబోతున్నాడు. ఆ విధంగా ఇక్కడ వాక్య భాగం ఏమని సెలవిస్తుంది? సహోదరుడు ఎదుట వానికి అభిషేకం చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాను. చూసారా? యెహోవా ఆత్మ అప్పటి నుంచి ఎలాగొచ్చిందంట? బలముగా వచ్చింది. ఎవరి మీదకి వచ్చింది? దావీదు మీదకి వచ్చింది కదా. దావీదు మీదకి ఆ విధంగా అభిషేకం వచ్చింది. ఆ విధంగా రావాలనుకుంటే చివరిగా మన వాక్య భాగం చదువుకొని మనం ముగించుకుందాం. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో ఇక్కడ మేడగది సహవాసంలోనికి అక్కడ శిష్యులందరూ ఎక్కి వెళ్ళి ఉన్నారు. అక్కడ వెళ్ళి ఉన్నప్పుడు అక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారంట. 14వ వచనంలో వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఎలాగున్నారంట? ఎడతెగక ప్రార్థన చేయుచున్నారంటే మేడగది సహవాసంలో. ఈ యొక్క మేడగది సహవాసం కూడా అదే. మన మేడగది సహవాసం కూడా ఎడతెగక ప్రార్థన చేసే వారంగా ఉండాలని వాక్య భాగాలు సెలవిస్తున్నాయి. ఆ విధంగా ఉండాలని ప్రతి బిడ్డ మీద దేవుడు తన ఆత్మని కుమ్మరించున్నారు. దేవుడు ఆ దావీదు మీదకి ఆయన ఆత్మ ఏ విధంగా అయితే బలంగా వచ్చి ఉన్నదో నాట నుండి అన్నాడు కదా, అప్పటి నుండి కూడా దేవుని ఆత్మ దావీదు మీద ఎలాగైతే బలంగా పనిచేసి ఉన్నదో అదేవిధంగా దేవుని ఆత్మ మన మీద కూడా బలంగా పనిచేయాలి అనుకుంటే దేవుని ఆత్మ నీకు నాకు
కావాలి అనుకుంటే మనం ఎలాగుండాలంటున్నారంట? ఏక మనసుతో మనం ఎడతెగక ప్రార్థన చేసే వారంగా ఉండాలని వాక్య భాగాలు సెలవిస్తున్నాయి. ప్రార్థన చేయాలంటే మనం ఎలా ప్రార్థన చేయాలి? అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో కూడా మనుషులందరి మీద అంటున్నాడు. ఇక్కడ అంత్యకాలంలో ఎలాగుంటుందంట? 17వ వచనంలో, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను అన్నాడు. అందరి మీద అన్నాడు, ఒక్కరి మీద కాదు కదా, అందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను అని ఇక్కడ పౌలు భక్తుడు తెలియచేస్తున్నాడు. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచిస్తారంట. ఏం చేస్తారంట? మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు. యెషయా గారి కుమారుడి మీద ఏం వచ్చింది? అభిషేకం వచ్చింది. ఆ అభిషేకం ఎలా? దేనితోటి అభిషేకించి ఉన్నారు? ఆ కొమ్ము, ఆ తైలపు కొమ్ముతోటి సమూయేలు దావీదుని అభిషేకించున్నాడు. అలాగా ఇక్కడ కూడా వాక్యం ఏమని సెలవిస్తుంది? అంత్యకాలంలో మనుషులందరి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తానని చెప్పి ఉన్నాడు. మన కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు అన్నాడు. ప్రవచనం అంటే ఏంటి? ప్రవచనం అంటే ఏంటి? ప్రవచనం అంటే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం చూడండి. ఆ వాక్యం చదువుకొని మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనంలో లాస్ట్ లైన్. 10వ వచనంలో లాస్ట్ లైన్ చదవమ్మా. చాలు. యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడును దేవునికే నమస్కారము చేయుము. యేసును గూర్చిన సాక్ష్యం ఏంటంట? ప్రవచన సారం అని నాతో చెప్పిన. ప్రవచన సారం అని కింద ఫుట్ నోట్లో ఏమని ఉంది? ప్రవచన ఆత్మ కదా. ప్రవక్తలు, యేసును గూర్చి ముందు ఉన్న ప్రవక్తలు కదా. అంత్యకాలంలో ఇక్కడ ఏమని చదువుకున్న మన అపోస్తల కార్యంలో, అంత్య దినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని. అలాగే యోవేలు ప్రవక్త కూడా తెలియజేస్తాడు, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనంలో కూడా సెలవిస్తాడు. అలాగే ఈ ప్రవక్తలు ఏ విధంగా అయితే యేసును గురించి సాక్ష్యం ఇచ్చున్నారో ఆ సాక్ష్యమే ప్రవక్తల సారాంశమే. ప్రవక్తల సందేశాన్ని ఏమన్నారు ఇక్కడ? ప్రవచన సారాంశం అని ఇక్కడ తెలియచేసి ఉన్నారు. యేసును గురించిన సాక్ష్యము ప్రవచన సారము అని నాతో చెప్పాను అని ఇక్కడ వాక్య భాగము సెలవిచ్చున్నారు. మన బిడ్డలు ఎలాగుంటారంటే ఇప్పుడు మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించే వారంగా ప్రవచించేవారుగా ఉంటారంట. ఆ ప్రవచించేవారుగా నీ బిడ్డ ఉన్నాడా? ఆ ప్రవచించేదానిగా నీ కుమార్తె ఉన్నదా? లేకపోతే ప్రవచించే స్త్రీగా మనం ఉన్నామా? ఎలాగున్నాం? మనమే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మనం ఎలాగుండాలంట? ప్రవచించే వారంగా ఉండాలని వాక్య భాగాలు సెలవిస్తున్నాయి. అలాగే సమూయేలు ఏ విధంగా అయితే ఆ దావీదుని ఏ విధంగా అయితే అభిషేకించున్నాడో నా బిడ్డని నేను అభిషేకించాలంటే ముందు నేను దేవుని యందు భయము భక్తి కలిగి నేను జీవించాలి. నేను విధేయత కలిగి నేను జీవించాలి. నేను పరిశుద్ధంగా దేవుని మందిరానికి రావాలి. నా ప్రవర్తన నేను జాగ్రత్తగా చూసుకొని మందిరంలోనికి నేను అడుగు పెట్టాలి. ఎలాగైతే సమూయేలు ఆ బెత్లెహేము గ్రామానికి శుద్ధీకరించబడి సమాధానంతో ఎలాగైతే ఆ గ్రామంలో అడుగుపెట్టి ఉన్నాడో, అక్కడ పెద్దలు ఎలాగైతే అడిగి ఉన్నారు, ఏమడిగారు అక్కడ పెద్దలు? పెద్దగా చెప్పండి. సమాధానంతో నువ్వు వస్తున్న పెద్దకి చెప్పాలమ్మా. మీరు చెప్పకపోతే పాస్టర్ గారిని పాస్టర్ గారు సమాధానం చెప్పకపోతే ఎట్లా? చెప్పండి. ఎలా వచ్చారు? ఎలా వచ్చావని అడిగారు? సమాధానముతో వస్తున్నావా అని ఎవరు అడిగారు? అక్కడున్న పెద్దలు, గ్రామ పెద్దలు అడుగుతారు, సమాధానంతో వస్తున్నావా అని. నేను సమాధానంతో వస్తున్నాను అన్నాడు. అలాగా నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము కూడా నువ్వు సమాధానంతో ప్రార్థన చేసుకొని వెళ్ళు. సమాధానం కలిగి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, లేకపోతే ఒక వివాహాన్ని నువ్వు సెట్ చేయబోతున్నావా, ఉద్యోగం నీకు రావాలని నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా, నీ బిడ్డకి ఉద్యోగం కావాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, నీ బిడ్డకి వివాహం కావాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, లేకపోతే నువ్వు గృహం కట్టుకోవాలని ఆశపడుతున్నావేమో, ఏ కార్యం కోసమైనా కానీ నువ్వు సమాధానం కలిగి ముందుకు నువ్వు అడుగు వేస్తున్నప్పుడు, నీ ప్రవర్తన అంతా జాగ్రత్తగా చూసుకొని నువ్వు అడుగు వేస్తున్నప్పుడు, అప్పుడు దేవుడు నిన్ను లక్ష్య పెడతాడు. నీ రూపాన్ని చూసి లక్ష్య పెట్టడండి యెహోవా. నీ అంతరంగాన్ని చూసి, నీ అంతరంగంలో ఏ ఆలోచనలు అయితే ఉన్నాయో, దైవికమైన ఆలోచనలు అయితే కదా. ఇంత ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? ఉత్తర ప్రత్యుత్తరాలు ఏం చదువుకున్నాం? కీర్తనలు 20
కదా, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక అంటున్నాడు. నీ నైవేద్యాలన్నిటినీ ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ యొక్క 40 దినాలు కావచ్చు, లేకపోతే ఎన్ని సంవత్సరాలు నువ్వు చేసిన ప్రార్థన అయినా జ్ఞాపకం చేసుకొని ఈ సమయంలో నీ బిడ్డకి ఏమైతే అవసరం ఉందో, ఇప్పుడు నీ జీవనోపాధి కొరకు నీ బిడ్డకి ఉద్యోగం కావాలి, లేకపోతే వివాహ వయసు వచ్చింది నీ బిడ్డకి వివాహం కావాలి, లేకపోతే నువ్వు గృహం కట్టుకుంటున్నావు, జీవనోపాధికి ఇల్లు రెంట్ కట్టడం కష్టంగా ఉన్నదేమో, ఆ గృహాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాను. ఇప్పుడు ప్రతి కార్యము దేవుడు నీకు జరగాలి అనుకుంటే ఇక్కడ ఏమంటున్నాడు, నీ కోరిక సిద్ధింప చేయబడాలంటూ ఎలాగుండాలంట, ముందు ఏమైతే నువ్వు నైవేద్యాలన్నీ చేసి ఉన్నావో, నువ్వు ఏ విధంగా అయితే ప్రార్థన విన్నపాలు దేవునికి తెలియచేసి ఉన్నావో ఆ ప్రార్థనలన్నీ కూడా ఆయన జ్ఞాపకము చేసుకున్నాడంట కదా. 3వ వచనంలో సెలవిస్తున్నాడు, 2-3 వచనాలు, కీర్తనలు 22-3 వచనాల్లో కూడా ఆయన నువ్వు చేసిన ప్రతి ప్రార్థన అయినా జ్ఞాపకము చేసుకొని నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక అని సెలవిస్తున్నాడు. నీ ఆలోచన లోకానుసారమైనది అయితే జరగదండి. లోకానుసారమైన ఆలోచన అయితే అది జరగదు. దైవికమైన ఆలోచన అయితే ప్రతి ఆలోచన దేవుడు సఫలపరచబడుతుంది. ఆమేన్. ప్రతి కార్యము సఫలపరచబడాలంటే నువ్వు ప్రభు పాదాల చెంత చేరి నువ్వు మోకరించి, సమూయేలు ఏ విధంగా అయితే విధేయత కలిగి ఉన్నాడో, ఏ విధంగా అయితే ఆయన కార్యం కొరకు ఆయన కనిపెట్టుకొని ఏ కుమారునికి అభిషేకించాలని ఆశపడ్డాడో, ఆ విధంగా సమూయేలు వలె నేను కూడా ఆ విధంగా ఉండాలని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో, పరిశుద్ధత కలిగి నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని నువ్వు అడుగు పెడుతున్నావో మందిరంలోనికి, సహవాసంలోనికి, అప్పుడు దేవుడు నిన్ను, నీ బిడ్డని, నీ కుమారుని, నీ కుమార్తెని దేవుడు అభిషేకించబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు మా తండ్రి, ఈ యొక్క ఆరాధన అంతటిలో మీరుండి నా ప్రభా మీకు మహిమకరంగా జరిగించుకునేందుకు స్తోత్రం నా తండ్రి. నా ద్వారా తెలియజేసిన జీవవాకును బట్టి స్తోత్రం నా తండ్రి. నా తండ్రి సమూయేలు నా తండ్రి మీరు ఏ విధంగా అయితే నా తండ్రి ఏ విధంగా అయితే సెలవిచ్చున్నారో నా ప్రభా, బెత్లెహేము గ్రామానికి వెళ్ళి నా తండ్రి యెషయా కుమారులు ఒకరిని నేను రాజుగా నియమించబోతున్నాను అని నా ప్రభా మీరు ఏ విధంగా వాక్య భాగాల ద్వారా తెలియచేసి ఉన్నారు నా తండ్రి. అదేవిధంగా సమూయేలు నా తండ్రి మీ నోటి మాట ప్రకారము నా తండ్రి బెత్లెహేము గ్రామానికి తన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని నా ప్రభా శుద్ధీకరించబడిన ప్రభా ఆయన మన తండ్రి గ్రామంలో ప్రవేశపెట్టాడు, సమాధానంతో ప్రవేశపెట్టబడిన ప్రభా ఆయన నా తండ్రి యెషయా గారి కుమారుడు నా ప్రభా కడసారి పడిన తండ్రి దావీదుని నా ప్రభా అభిషేకించిన రీతిగా నా ప్రభా మేమందరము నా తండ్రి అటువంటి విధేయత కలిగిన ప్రభా అటువంటి అభిషేకాన్ని నా తండ్రి నేను మేమందరము పొందుకునే భాగ్యాన్ని నా ప్రభా మేమందరము కలిగి జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిసని చెప్పిన గొప్ప దేవ నా ప్రభా ప్రతి ఒక్కరి మీదే మీ ఆత్మను కుమ్మరించినందుకు స్తోత్రం నా ప్రభా. మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తా మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నా ప్రభా మా యొక్క కుమారులు మా కుమార్తెలు ప్రవచించేవారుగా నా ప్రభా వారు ఉరుడుకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. చేరి వచ్చిన ప్రతి బిడ్డ హృదయములో నా తండ్రి వాక్యం మీరు నా తండ్రి నింపినందుకు స్తోత్రం నా ప్రభా. వాక్యమును భద్రం చేసుకొని వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని నా ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి ప్రార్థిస్తున్నా తండ్రి. దేవుడు చేరి వచ్చిన ప్రతి బిడ్డని మీరు ఆస్వాదించండి నా ప్రభా. వారి కుటుంబాల్లో ఏమైతే సమస్యలు ఉన్న ప్రభా ప్రతి సమస్య నుంచి విడుదల కలుగ చేయమని ప్రార్థిస్తున్న తండ్రి. ప్రతి మేలున తండ్రి ప్రతి గొప్ప ఆశీర్వాదం నా ప్రభా ఆ బిడ్డకి మీరు అనుగ్రహించిన ప్రార్థిస్తున్న తండ్రి. జరబోయే ఆరాధన నా ప్రభా మీకు మహిమకరంగా ఉండుకు సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినుము గడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.